గారు నమస్తే అండి. నమస్కారం అండి. సార్, ఇప్పుడు నెక్స్ట్ ప్రొసీజర్ ఎలా ఉంటుందంటే ఒక సీఎంని అరెస్ట్ చేయడానికి ప్రోటోకాల్ ఏ విధంగా ఉంటుంది, అరెస్ట్ అయిన తర్వాత పరిణామాలు ఏ విధంగా ఉంటాయి సార్, టెక్నికల్ గా లీగల్ గా? యాక్చువల్లీ అక్కడ రూల్ ఆఫ్ లా లేదు, ప్రోటోకాల్ లేదు, ఏది లేదు. కేవలము కేజ్రీవాల్ అనే అతను కంట్లో నలుసులాగా తయారైనాడు కేంద్ర ప్రభుత్వానికి. తరచుగా అతనికి లెఫ్టినెంట్ గవర్నర్ కి మధ్య జరిగేటువంటి ఇష్యూస్, తర్వాత కేంద్రం యొక్క అధికారాన్ని, ముఖ్యంగా మోడీ యొక్క అధికారాన్ని ఛాలెంజ్ చేస్తూ ఉన్నాడు ఢిల్లీలో. సో అతను ఏ రకంగానైనా అరెస్ట్ చేయాలా, ఏదో కేసులో పెట్టాలా, తర్వాత ఢిల్లీ ప్రభుత్వాన్ని కూల్చాలా అనేటువంటి ఒక దురుద్దేశపూర్వకమైనటువంటి కార్యక్రమంలో భాగంగానే కేజ్రీవాల్ ను అరెస్ట్ చేసినాడు. ఇది ఒక రకంగా ప్రజాస్వామ్యాన్ని కూని చేయడం సార్. ఒక ప్రభుత్వాన్ని ఇంత దరిద్రంగా తీసేయడం అనేది ఎప్పుడు జరగలేదు స్వతంత్ర భారతదేశ చరిత్రలో. అసలు ఇటీవలే బడ్జెట్ సెషన్స్ లో కూడా ఢిల్లీ అసెంబ్లీలో ఒక తీర్మానం చేసినారు కేజ్రీవాల్ పట్ల సంపూర్ణమైన విశ్వాసం ప్రకటిస్తూ. ఆ పార్టీ ఎమ్మెల్యేలందరూ తల కిందికి కాళ్ళు మీదికి చేసినా గానీ మోడీ ఢిల్లీని క్యాప్చర్ చేయలేకపోతా ఉన్నాడు. సో ఈ అమిత్ షా అండ్ మోడీ, దే హావ్ బికమ్ టూ బిగ్ ఎనిమీస్ ఆఫ్ డెమోక్రసీ అండ్ డెమోక్రటిక్ రూల్ ఇన్ అవర్ కంట్రీ. శరత్ గారు ఒక క్లారిటీ ఇవ్వండి. బేసిక్ గా ఒక ఎమ్మెల్యేని అరెస్ట్ చేసిన సందర్భంలో స్పీకర్ కి సమాచారం ఇస్తారు, ఎమ్మెల్సీని అరెస్ట్ చేసినప్పుడు మండలి చైర్మన్ కి సమాచారం ఇస్తారు. రెగ్యులర్ గా ఇక్కడ జరిగేది. ఒక సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తిని అరెస్ట్ చేసేటప్పుడు ప్రోటోకాల్ ప్రకారం ఎవరికి సమాచారం ఇస్తారు? అంటే లెఫ్టినెంట్ గవర్నర్ కి సమాచారం ఇస్తారా? ఏ విధంగా జరుగుతుంది సీఎం అరెస్ట్ చేసే ముందు ప్రొసీజర్? అక్కడ వాళ్ళ ప్రొసీజర్ ప్రకారం అయితే గవర్నర్ కి ఇన్ఫార్మ్ చేయాలి. బట్ ఢిల్లీకి లెఫ్టినెంట్ గవర్నర్ ఉంటాడు, అతనైతే వాళ్ళ చెంచానే కదా. ఆ లెఫ్టినెంట్ గవర్నరే ఇతన్ని కేజ్రీవాల్ ను నానా రకాలుగా బాధ పెడతా ఉన్నాడు. కాబట్టి వాళ్ళ మనిషే కాబట్టి వాళ్ళు అంతా మ్యానిపులేట్ చేస్తుంటారు. ఇంకా ముఖ్యమంత్రిని అరెస్ట్ చేయడము, ఒక ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని కూలగొట్టడము అనేది చాలా దారుణం సార్. ఢిల్లీ ప్రజలు చాలా విజ్ఞులు, చాలా తెలియగల వాళ్ళు. కేజ్రీవాల్ యొక్క సేవాభావము, కేజ్రీవాల్ యొక్క నిజాయితీ గురించి ఢిల్లీ ప్రజలకు పూర్తి విశ్వాసం ఉంది. కాబట్టి ఇది అంతా ఒక వినాశకాలే విపరీత బుద్ధి అంటారు. ఇది మోడీ ప్రభుత్వము ఇక పడిపోవడానికి సిద్ధంగా ఉంది. అతనికి చాలా అసహనంగా ఉందన్నమాట. ఏదో రకంగా అంతటా తన ఇమేజే ఉండాలా అని ట్రై చేస్తా ఉన్నాడు. కానీ ఢిల్లీలో అతని పప్పులు ఉడకట్లేదు కాబట్టి ఒక క్రిమినల్ చర్య ద్వారా ఢిల్లీ ప్రభుత్వాన్ని కూల్చేశారు సార్. సార్, ఇప్పుడు ప్రెసిడెంట్ సీఎం అరెస్ట్ అయ్యారు కాబట్టి రేపటి నుంచి ఢిల్లీ పరిపాలన ఎవరు చేస్తారు? అంటే సీఎం రిజైన్ చేయాల్సి ఉంటుందా, లేకపోతే ఢిల్లీలో రేపొద్దున తిహార్ జైలుకి తరలిస్తే జైలు నుంచే కేజ్రీవాల్ పరిపాలిస్తారు అని ఆమ్ ఆద్మీకి సంబంధించిన మంత్రి కూడా కొద్దిసేపటి క్రితం స్టేట్మెంట్ ఇచ్చారు. అట్లా పరిపాలించచ్చా? అట్లా కాదండి. ఇప్పుడు అరెస్ట్ చేసినంత మాత్రాల్లో పోయి మ్యాజిస్ట్రేట్ దగ్గర ప్రొడ్యూస్ చేయాలి కదా, కన్సర్న్ జడ్జి దగ్గర. ఆ జడ్జి గారు ముఖ్యమంత్రి పారిపోతాడని ఏదైనా భావిస్తుందా? ఎట్లా అతన్ని రిమాండ్ చేస్తారు జ్యుడిషియల్ కస్టడీకి? ఒక ముఖ్యమంత్రిని, పదవిలో ఉన్న ముఖ్యమంత్రి థ్రెట్ ఇన్వెస్టిగేషన్ అని ఎట్లా అంటారండి? కాబట్టి ఇప్పుడు రిమాండ్ చేస్తారా చెయ్యారా అనేది $100 క్వశ్చన్. ఆ తర్వాత ఈ ఇష్యూ ఇక్కడ ఆగదు కదా, ఢిల్లీ హైకోర్టుకు పోతుంది, తర్వాత సుప్రీంకోర్టుకు పోతుంది. ఈ విషయానికి ఉన్నటువంటి ఇంపార్టెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు ఈ ఇష్యూని రేపు సుప్రీంకోర్టులో కూడా రేజ్ చేస్తారు. రేపు సుప్రీంకోర్టులో ఆల్రెడీ కవితకు సంబంధించిన కేసులు ఉన్నాయి కదా, కాబట్టి అక్కడ కూడా రేజ్ చేశారు ఒక ముఖ్యమంత్రిని అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉందా అని. అసలు ఈ పిఎంఎల్ఏ యాక్ట్ ను పూర్తిగా దుర్వినియోగం చేస్తున్నది కేంద్ర ప్రభుత్వం. ఓకే, కాబట్టి రేపు హైకోర్టు కానీ లేదా సుప్రీంకోర్టు కానీ వాళ్ళు ఇంటర్ఫియర్ అవుతారేమో. న్యాయమూర్తి ముందు రేపు పొద్దున సీఎం కేజ్రీవాల్ గారిని ప్రొడ్యూస్ చేసే అవకాశం ఉంటుంది. న్యాయమూర్తి దగ్గరికి వెళ్ళినప్పుడు బెయిల్ పిటిషన్ ఇమీడియట్ గా మూవ్ చేయొచ్చండి? అదండి, రిమాండే చేయకపోవచ్చు మ్యాజిస్ట్రేట్. No, why should I remand him? He is available. Rather, you can restrict his freedom. He will not interfere అని ఏదైనా కండిషన్స్ పెట్టేసేసి రిమాండ్ చేయకుండా కూడా వాపసు పంపించే అవకాశం ఉంటుంది. ఈయన చెప్పినట్టే, అంటే కేంద్ర ప్రభుత్వం ఎక్స్పెక్ట్ చేసినట్టే అక్కడ న్యాయమూర్తి ప్రవర్తిస్తాడన్న గ్యారంటీ లేదు కదా. అక్కడ ఇటీవలనే, అంటే మొన్ననే అక్కడ రౌస్ అవెన్యూ కోర్టు జడ్జిని కూడా మార్చినారు.
అవునండి. అంటే ఇదంతా ఒక పథకం ప్రకారంగా జరుగుతుంది అనమాట. ఓకే. సో ఆ రావుస్ అవెన్యూ కోర్టు జడ్జి మరి రిమాండ్ చేస్తే రేపు సుప్రీం కోర్టుకు ఢిల్లీ హైకోర్టుకు ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా, ఎవరిని ఎప్పుడు రిమాండ్ చేయొచ్చు అండర్ 167(2) ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ అనే దాంట్లో సుప్రీం కోర్టు కొన్ని గైడ్ లైన్స్ ప్రిస్క్రైబ్ చేసింది, సత్యేంద్ర కుమార్ అంటిల్ వర్సెస్ సిబిఐ అనే దాంట్లో. సో కంపల్సరీగా ది జ్యుడిషియల్ ఆఫీసర్ హ్యాస్ టు ఫార్మ్ ఎన్ ఒపీనియన్ దట్ హీజ్ లిబర్టీ ఈజ్ థ్రెట్ టు ఇన్వెస్టిగేషన్ అని అనుకోవాలి. ఒక కాన్స్టిట్యూషనల్ అథారిటీ అండి ముఖ్యమంత్రి అంటే, ఈజ్ నాట్ ఎన్ ఆర్డినరీ పర్సన్, హీ రిప్రజెంట్స్ ది విల్ ఆఫ్ ఏ స్టేట్. గారు ఇప్పుడు ఒక్క మాట, ఒకవేళ మీరు అనుకున్నట్టు కాకుండా సీఎంని రిమాండ్కి పంపించారే అనుకుందాం, రిమాండ్కి పంపించినప్పుడు అడ్మినిస్ట్రేషన్ పరిస్థితి ఏంటి అనేది నేను పార్టీ వాళ్ళు ముఖ్యమంత్రి సలహా మేరకు మళ్ళా వాళ్ళ లెజిస్లేచర్ పార్టీ మీట్ అయ్యి వాళ్ళలో ఎవరో ఒక మంత్రిని వాళ్ళ లెజిస్లేచర్ పార్టీ లీడర్ గా ఎన్నుకుంటారు, అతను మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ చేయడానికి క్లెయిమ్ చేస్తారు. అట్లా కూడా జరగచ్చు. ఓకే. యా, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సత్య గారు.